కదా వేడి వేడిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పొగలొస్తుంది, స్మెల్ మాత్రం గుమ్మాయించి కొడుతుంది. అచ్చు నాటుకోడి వండినట్టే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం హలో అండి అందరికీ. ఈరోజు నేను కొత్తగా కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్కెట్ నుంచి ఇప్పుడే నేను ఫారం కోడి అయితే తీసుకొచ్చాను, నాన్ వెజ్ ఐటమ్ తీసుకొచ్చాను. ఫారం కోడి ఎలా చేయాలో మా మేడం గారి నుంచి నేను నేర్చుకున్నాను. ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి, ఓకేనా. సో నేను ఫారం కోడి ఒక హాఫ్ కిలో ఫారం కోడి తీసుకొచ్చాను. సో ఇక్కడ ఇది చూస్తున్నారా, ఈ గుడ్లు వైటిష్ కలర్లో ఉన్నాయి సార్, ఎల్లోయిష్ కలర్లో. ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా ఫారం కోడి గుడ్లు అనమాట. ఇవి చాలా బాగుంటుంది, అది తింటే ఎప్పుడైనా మీరు తిన్నారా? మీరు తింటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఫారం కోడి కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు నేను రెడీ చేశాను, ఇంగ్రీడియంట్స్ అవంటే ఒకసారి చూద్దాం. అరకిలో చికెన్ కోసం నేను 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి తీసుకుని మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఫ్రెష్గా రోట్లో దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ అయింది. దీని మీద మనం కుక్కర్ పెట్టుకుంటే, మనం కుక్కర్లో చేస్తున్నాం. ఫారం కోడి కుక్కర్లో ఎందుకు చేయాలి అంటే, మామూలుగా పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో చేసుకునే అంటే ఆ పీస్ చక్కగా బాయిల్ అవుతుంది అనమాట. ఈ చికెన్ పీస్ అనేది, ఫారం కోడి పీస్ జనరల్గా చాలా గట్టిగా ఉంటుంది, కానీ ఈ పీస్ కొంచెం సాఫ్ట్గా వెళ్ళాలి అంటే కనుక, సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం కుక్కర్లో వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకని మనం కుక్కర్ పెట్టుకుందాం. ముందుగా మనం ఈ కర్రీ కోసం మనం ఒక 5 స్పూన్స్ వరకు మనం ఆయిల్ పోసుకుందాం. కుక్కర్ పెట్టుకున్నాం ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. ఆయిల్ అనేది కంప్లీట్గా చక్కగా హీట్ అయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు, అనగా బ్రౌన్ కలర్లో మారేంత వరకు కూడా మనం కాసేపు ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా మనం అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చివాసన ఉంటే కనుక మనం సరిగ్గా కర్రీ అనేది మంచి స్మెల్ రాదు. ఆనియన్ పేస్ట్ ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఒక 1.5 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. సో ఈ అల్లం పేస్ట్ ఆనియన్ పేస్ట్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా తిప్పుకుందాం. ఓకేనా. సో ఈ 2 పేస్ట్లు కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు, అల్లం పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా మనం ఫ్రై చేసుకుందాం. అల్లం పేస్ట్ అనేది ఆల్మోస్ట్ మనం బ్రౌన్ కలర్లో వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ పీస్ అనేవి ఇప్పుడు అందులో వేసేసుకుందాం. చికెన్ కూడా అందులో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ముక్కలకు పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ చికెన్ పీసెస్ పట్టేలాగా మొత్తం అన్ని ఒకసారి కలుపుకొని తిప్పుకుందాం. ఇలా కలుపుకోవడం అయిన తర్వాత ఒక 5 మినిట్స్ కాసేపు మగ్గించుకుందాం. 5 మినిట్స్ మగ్గించుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేసిన పసుపు సాల్ట్ ముక్కలకు పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకుందాం. మనం ఇక్కడ పసుపు ఎందుకు వేసుకుంటామంటే, పసుపు అనేది ఒక యాంటీబయాటిక్ కదండి. యాంటీబయాటిక్ వల్ల ఏంటంటే మనకి ఆ చికెన్లో కానీ ఎక్కడైనా జర్మ్స్ అవన్నీ కూడా అవన్నీ కూడా కిల్ అయిపోతాయి అనమాట. అందువల్ల మనం పసుపు యాడ్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసుకుని ముక్కలకు పట్టించాం కదండి. ఆల్మోస్ట్ ముక్కలకు చక్కగా పట్టుకున్నట్టే ఉంది. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారం వేసుకుందాం. మ్యాక్సిమం కారం కొంచెం తక్కువగానే వేసుకోవడం మంచిదండి. కొంతమంది కారం నాన్ వెజ్ కదండి, నాన్ వెజ్ అయితే కొంతమంది ఎక్కువగానే వేసుకుంటారు. ఇంట్లో కనుక పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది. మనం తీసుకున్న చికెన్ 1/2 కిలో కదండి, 1/2 కిలోకి మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందాం. వాటర్ ఎందుకు యాడ్ చేస్తామంటే కొంచెం గ్రేవీ కోసం. వాటర్ పోసుకోవడం అయిపోయింది కదండి. ఒకసారి ముక్కలన్నీ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. 5 విజిల్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేద్దాం. చిన్న మాట అండి, ఇక్కడ మనం ఫారం కోడి గుడ్లు చూసారు కదండి. ఇంతకుముందు మనం గుడ్లు ఎందుకు వేయలేదంటే, ఆ ముక్కలు కలిపేటప్పుడు గుడ్లు చితికిపోతాయండి. ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందాం. గుడ్లు మాత్రం భలే టేస్టీగా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా గుడ్లు తిన్నట్టుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు 5 విజిల్స్ అయితే అయిపోయినాయి. 5 విజిల్స్ తర్వాత కర్రీ ఎలా ఉందో చూద్దాం. స్మెల్ మాత్రం గుమాయించి కొడుతుందండి. సో 5 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. అలాగే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కొత్తిమీర కూడా కర్రీలో వేసుకుందాం. మీకు తెలిసిందే కదా, కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరు.
ఒకసారి మొత్తం మనం ఒకసారి నిదానంగా ఇలా తిప్పుకుందాం. ఇవన్నీ కలిపిన తర్వాత కొద్దిగా పులుసు ఉందండి. ఈ పులుసు ఎగిరేంత వరకు ఒక 5 మినిట్స్ మనం పెట్టుకుంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కర్రీ ఆల్మోస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక మనం సర్వింగ్ చేసుకుని కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ టైం నా లైఫ్లో నాన్ వెజ్ కుక్ చేయడం అండి. అసలు నాకు కిచెన్ రూమ్ కానీ ఇలాంటివన్నీ అలవాట్లేదు. మొదటి ప్రయత్నమే నాన్ వెజ్తో స్టార్ట్ చేశాను. ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా, వేడిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పొగలు వస్తుంది, స్మెల్ మాత్రం గుమాయించి కొడుతుంది. అచ్చు నాటుకోడి వండినట్టే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందాం. ఫస్ట్ టైం నేను చేసిన వంట ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. వేడిగా అన్నం వడ్డించుకుందాం. నైట్ నేను మ్యాక్సిమం రైస్ మాత్రం చాలా తక్కువే తీసుకుంటాను. నైట్ కొంచెం ఎంత తక్కువ తింటే అంత మంచిది. కర్రీ వడ్డించుకుందాం. కర్రీ మాత్రం మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం భోజనానికి మొత్తం రెడీ చేసేసుకున్నాం. కొద్దిగా ఆనియన్స్, కొంచెం లెమన్ కూడా దగ్గర పెట్టుకున్నాం. లెమన్ ఏంటంటే కొంచెం ఘాటు తగ్గించుకోవడానికి మనకి లెమన్ బాగా హెల్ప్ చేస్తుంది. అరుగుదల కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. కాలిపోతుందండి. ఇప్పుడే వేడిగా తీస్తున్నది, కాలిపోతుంది. ఎలా ఉందో చూద్దాం. ముందు గుడ్డు, నాకు ఈ గుడ్డు అంటే ఇష్టం అండి. ఇందులో బాగా నచ్చిందండి. మీరు కూడా ఈ ఫస్ట్ టైం ఎవరైనా చేస్తే కనుక ఈ విధంగా నేను చేసిన వంటలు చూసి ఫాలో అవ్వండి. చాలా బాగుంది. ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. సో ఇంత ఓపికగా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఇంకో కొత్త వీడియోతో, ఇంకో కొత్త వంటకంతో మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తాను.